కారు దిగినాక కవితక్క రూట్ మారింది, స్పీడ్ పెరిగింది, మాటలల్లా వాడి పెరిగింది. ఛాన్స్ దొరికితే చాలు పడ్రానోళ్ళ మీద అక్క బాణాలు గట్టినే వేస్తుంది. పెద్ద ముచ్చట ఏందంటే అన్ని పార్టీలు ఎలక్షన్ల టైంలోనే హామీలు ప్రకటిస్తుంటాయి, కానీ కవితక్క మాత్రం ఎలక్షన్లకు 2 ఏళ్ల ముంగట్నే హామీలు ప్రకటిస్తున్నది. ఇక చూడుర్రి అక్క ఏమని హామీ ఇచ్చిందో. వచ్చే ఎలక్షన్లల్లో బరాబర్ పోటీ చేసుడే జెండా ఎగిరేసుడే అన్నట్టుంది కవితక్క ముచ్చట. సాందు దొరికితే చాలు పడరాని పార్టీలను పొరక చాపిస్తున్నది. అన్యామగానే అక్క సీట్ల ఊకుంటే ఏమేం చేసేది ఏమేమి ఇచ్చేది ముందుగానే చెప్తున్నది. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే ఖచ్చితంగా భూమి లేని ప్రతి పేద ఇంటికి కూడా కుటుంబానికి 1 ఎకరం చొప్పున మేము భూలక్ష్మి పథకం పేరుతోని భూ పంపిణీ చేయడం జరుగుతుంది. కాదన్నట్టు ఎలక్షన్లకు ఇంకా 2 ఏళ్ళు ఉన్నది. అయినా సరే అక్క ఇప్పటి సంధ్య పథకాల పేర్లతో సహా పబ్లిక్కు హామీలు ఇస్తున్నది. కవితక్క సీఎం అయితే భూలక్ష్మి పథకం కింద భూమి లేని ప్రతి పేద కుటుంబానికి 1 ఎకరం భూమి ఇస్తుందట. అవుగానే ఆ ప్రాజెక్టు ఈ కంపెనీ అని పబ్లిక్ దగ్గర ఉన్న భూములనే గుంజుకుంటాళ్ళు. అసోంటిది మరిగా ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి ఆడంగా తెచ్చిస్తారు అక్క అని కొంతమంది అడిగితే ఇక చూడరు ఏమన్నదో. 1 ఏకర్ 1 ఫ్యామిలీ ఇవ్వగలుగుతాం. ఉంది ల్యాండ్ ఇచ్చే మనసు ఉండాలి. రేపు మేము వచ్చిన తర్వాత పరిపాలన అమ్మ మనసుతో జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా పేదవారందరికీ ఖచ్చితంగా దొరుకుతుంది. ఇయ్యాలని అనుకుంటే ఎట్లా నీయొచ్చు, మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నట్టు చెప్పుకొచ్చింది అక్క. ఇక ఈ ఎకరం భూమి ముచ్చట్నే కాదు, అంతకు ముందు కూడా అక్క హామీలు గట్టిగానే ఇచ్చింది. ప్రైవేటు బడులలో సుద్ధ పిరి చదువులు, పబ్లిక్ కు మొత్తానికే పిరి వైద్యం, 4 లక్షల కొలువులు, ఇట్లా మంచి మంచి హామీలే ఉన్నాయి. ఇస్తే మంచిదే, చేస్తే ఇంకా మంచిదే అనుకుంటారు అందరూ. అటు కవితక్క పార్టీకి పెట్టుకున్న టీఆర్ఎస్ అనే పేరును మార్చుకోవాలి అని ఎలక్షన్ల సంఘం చెప్పింది. గా ముచ్చట ఇంకా ఎటు కొచెల్లలేదు. చూడాలి మరిగా ఎలక్షన్ల నాటికి ఎట్టయితుందో ఏమవుతుందో.